జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్‌కి ఫాల్ బ్యాక్ వాల్యూస్ యాడ్ చేయడానికి మనకు 2 ఆపరేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటేంటంటే నలీష్ కోలీసింగ్ ఆపరేటర్, ఇంకొకటేమో లాజికల్ ఆర్ ఆపరేటర్. అయితే ఈ రెండిటికి కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ నలీష్ కోలీసింగ్ ఆపరేటర్. సో దీన్నైతే డబుల్ క్వెషన్ మార్క్ తోటి ఇండికేట్ చేస్తారు. అండ్ ఇది ఒక బైనరీ ఆపరేటర్. సో మనం రెండు ఆపరెంట్స్ మధ్యలో దీన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని ఫంక్షనాలిటీ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఆపరెంట్ 1 అనేది నల్ ఆర్ అన్‌డిఫైన్డ్ అవుతుందో అప్పుడు ఆపరెంట్ 2 ఏదైతే ఉంటుందో అది ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క రిజల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నల్ అంటే నలీష్ కోల్సింగ్ ఆపరేటర్ అరవింద్ అనే స్ట్రింగ్ ఇచ్చినప్పుడు సో అరవింద్ అనేది రిజల్ట్ అయింది. అండ్ సిమిలర్లీ అన్‌డిఫైన్డ్ నలీష్ కోల్సింగ్ ఆపరేటర్ 12 ఇచ్చినప్పుడు 12 రిజల్ట్ అయింది. కానీ ఇక్కడ చూస్తే ఫాల్స్ నలీష్ కోల్సింగ్ ఆపరేటర్ 32 ఇస్తే ఫాల్స్ అయింది. అంటే ఫస్ట్ ఆపరెంట్ మనకి రిజల్ట్ అయింది. నౌ కమింగ్ టు ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ కూడా ఒక బైనరీ ఆపరేటర్, అంటే రెండు ఆపరెంట్స్ మధ్య ఆపరేట్ చేయాలి. దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ఆపరెంట్ 1 అనేది ఫాల్సీ వాల్యూ అవుతుందో అప్పుడు ఆపరెంట్ 2 అనేది రిజల్ట్ అవుతుంది. మిగతా అన్ని సినారియోస్లో ఆపరెంట్ 1 రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అవుతుంది. అయితే మనకి ఫాల్సీ వాల్యూస్ అంటే ఏంటో తెలియాలి. ఫాల్సీ వాల్యూస్ అంటే ఎప్పుడైతే మనం ఒక డేటాని బూలియన్కి టైప్ కాస్ట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది ఫాల్స్ వాల్యూ వస్తుందో అట్లాంటి డేటాని మనం ఫాల్సీ వాల్యూస్ అనొచ్చు. వీటన్నిటిని మనం బూలియన్కి టైప్ కాస్ట్ చేస్తే ఫాల్స్ వస్తాయి. సో ఇవన్నీ ఫాల్సీ వాల్యూస్. నా దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ 0 ఆర్ 23 ఇచ్చినప్పుడు 23 అయింది, ఎందుకంటే 0 అనేది ఫాల్సీ వాల్యూ. ఫాల్స్ ఆర్ 12 కూడా 12 అయింది, ఎందుకంటే ఫాల్స్ అనేది కూడా ఫాల్సీ వాల్యూ. అండ్ అన్‌డిఫైన్డ్ కూడా ఫాల్సీ వాల్యూ కాబట్టి అరవింద్ అనే స్ట్రింగ్ అయితే రిజల్ట్ అయింది ఇక్కడ. అండ్ నల్ కూడా ఫాల్సీ వాల్యూ కాబట్టి 12 అనేది రిజల్ట్ అయింది. సో మీకైతే ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ అర్థమైతే ఒక చిన్న క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూస్తే నాట్ ఏ నెంబర్ నలీష్ కోల్సింగ్ ఆపరేటర్ 23, దీని రిజల్ట్ ఏంటో పెట్టండి. అండ్ నాట్ ఏ నెంబర్ ఆర్ 34, దీని రిజల్ట్ కూడా ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.